హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నాకు అసలే ఆత్రం ఎక్కువ. ఐస్ తినాలి తినాలని ఐస్ కాకుండానే తినేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా నేనైతే హాఫ్ లీటర్ అయితే మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇలా బాగా పొంగనిచ్చి బాగా మరగనివ్వాలి. తర్వాత 2 స్పూన్లు అయితే షుగర్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు అలా వేసుకోండి, అంతే చాలండి హాఫ్ లీటర్కి. చూడండి ఈ విధంగా వేసుకొని బాగా దగ్గర పడే వరకు బాగా మరగనివ్వాలండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే మా పాపకి రోజు పాలల్లో 1 స్పూన్ అయితే కలిపిస్తానండి. అదైతే 2 స్పూన్లు అయితే వేసాను. చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ సిమ్లో పెట్టి దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా చేసుకొని చల్లచల్లగా సమ్మర్లో తినొచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిది. బయట డబ్బు పెట్టి కొనే కంటే ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే చాలా మంచిది కదా. సో నేనైతే ఇలా చేశానండి. తర్వాత చల్లారాక ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకున్నానండి. మీ ఇంట్లో ఏముంటే అవి మొత్తం అలా కట్ చేసేసుకొని వేసేసుకోండి, ఏం పర్లేదు. చూడండి మా పాప అయితే నేను కలుపుతాననేసి గరిటె అయితే తీసుకుంటుంది. తర్వాత వేలు అయితే పెట్టింది. కొంచెం వేడిగా ఉందనేసి పక్కన తీసేసింది అబ్బా అనేసి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని చల్లారిందండి. తర్వాత ఐస్ క్రీమ్ మోల్ ఇవి లేకపోతే గ్లాస్లో అయినా వేసుకోవచ్చు. ఒక స్టిక్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేస్తే చాలండి. నేనైతే ఇది డీమార్ట్లో అయితే తీసుకున్నానండి. 99 రూపీస్ అయితే పడింది. సో ఇది చల్లారాక పూర్తిగా ఇలా ఒక్కొక్క దాంట్లో వేసుకొని చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయాయండి. తర్వాత చూడండి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేసుకొని ఈ విధంగా వేసుకొని స్టిక్స్ అయితే పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక నైట్ అంతా పెట్టేస్తే ఇంకా మంచిదండి. నాలాగా చేయకండి. నేను 1 అవర్కి ఒక్కసారి చూస్తూనే ఉన్నాను. ఇలా చూడండి ఐస్ క్రీమ్ అయ్యిందా లేదా అని ఇలా చూస్తూనే ఉన్నాను. మీరు నాలాగా చేయకండి. నైట్ అంతా పెట్టేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తినండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా మళ్ళీ తర్వాత అలాగే పెట్టేసి నెక్స్ట్ డే అయితే తిన్నానండి. అంటే నైట్ చేశాను, ఇవాళ అయితే తిన్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా కొంచెం ఒక 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ అట్లా వాటర్లో పెట్టి తీయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే ఇలా వచ్చాయి చూడండి. నాకు అసలే ఆత్రం ఎక్కువ కదా, తొందరగా తీసేసాను. సో ఇలా ఉన్నాయనేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ మొత్తం ఇవాళ మార్నింగ్ అయితే తీసానండి. చూడండి ఏ విధంగా వచ్చాయో. చూడండి వావ్, చాలా అంటే చాలా టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి. ఈ కుల్ఫీ ఎలా ఉందో నేను చేసిన విధంగానే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు డ్రై ఫ్రూట్స్ పళ్ళల్లో తగులుతా తింటుంటే బా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతేను. మా పాపకైతే చిన్న ఐస్ క్రీమ్ ఒక హాఫ్ అయితే పెట్టానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్